హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ నెంబర్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుంచి ఎక్సైజ్ నెంబర్ 1.2లో ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అనే సమ్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, లెటర్స్ అజ్యూమ్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మేడం, క్వశ్చన్లో ఇర్రేషనల్ ఉంది, సో అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు దాన్ని రేషనల్ అని అనుకుంటున్నాం. జస్ట్ మనం అనుకుంటాం, మనం అనుకోవడానికి ఏముంది. సో అది రేషనల్ నెంబర్ అనుకుంటే రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? రేషనల్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. Yes, is it right? √5 equal to a by b. A comma b are integers. A comma b belongs to z అని రాస్తే అవి ఇంటీజర్స్, లేకపోతే a comma b are in integers అని కూడా రాయొచ్చు మనం. b నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్లో ఎప్పుడు 0 అవ్వకూడదు, అయితే దాని వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అయిపోతుంది. సో a comma b are co-primes. ఓకేనా. నెక్స్ట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a by b హోల్ స్క్వేర్. √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 5 ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఇక్కడ బీ స్క్వేర్ నేను ఇటు తీసుకొచ్చేస్తున్నాను ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి వస్తే బి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. 5b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇక్కడ బీ స్క్వేర్ని 5 ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్. సో నేను ఎల్హెచ్ఎస్కి మూవ్ చేస్తే డివిజన్ అవుతుంది అది. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 5. 5 డివైడ్స్ a స్క్వేర్. 5 a స్క్వేర్ని డివిజన్ చేస్తుంది. సో 5 డివైడ్స్ a ఆల్సో. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. లెట్ ఏ ఈక్వల్ టు 5c. ఏని 5c అని ఇంకో కొత్త నెంబర్తో తీసుకుందాం మనం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25c స్క్వేర్. కానీ ఇక్కడ మనకి ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5b స్క్వేర్. సో నేను ఏ స్క్వేర్ ప్లేస్లో 5b స్క్వేర్ నోట్ చేయొచ్చు కదా, చక్కగా నోట్ చేసుకోవచ్చు. 5b స్క్వేర్ ఈక్వల్ టు 25c స్క్వేర్. ఈ 5 అనేది 25ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. b స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్. c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 5. 5 divide b square, then 5 divides b also. From 1 and 2, 5 is the common factor of a and b. a ki b ki 5 అనేది common factor. But this is contradiction. a or b are co-primes. That means our assumption is wrong. So √5 is a irrational number. ఓకే, మీకు ఇంతకంటే ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది ఛానల్లో. అక్కడ ఏంటంటే మొత్తము క్లియర్ కట్గా అన్నీ కూడా మొత్తం ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్, ఎగ్జాంపుల్ సమ్స్, ఇంట్రడక్షన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.